అందరికీ ప్రభునామమున ప్రైజ్ అలాట్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనములు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరం కలిసి చూద్దాం. యోహాను సువార్త 12:13 అందరం కలిసి చదువుకుందామా? 12:13 వచనాన్ని చూద్దాం. ఎవరు చదువుతారు? మరునాడు 13 వచనాలు చూద్దాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. హల్లెలూయా. ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. హల్లెలూయా. ఇక్కడ మరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఇది ఆనాడు జరిగినటువంటి మట్టల ఆదివారపు ఆరాధన. ఇశ్రాయేలీలు, సియోను నివాసులు, యూదులు, అప్పటి దేవుని ప్రజలు, వాళ్ళకొక నిరీక్షణ ఉంది, వారికి ఒక విశ్వాసం ఉంది. మా కొరకు మెస్సయ్య వస్తాడు, మా కొరకు మా రాజు వస్తాడు, ఒకరోజు ఆయన వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు, ఆయన వచ్చి మమ్మల్ని ఏల్తాడు, మా అందరికీ ఆయన రాజుగా ఉంటాడు, ఆయననే రాజ్యం ఏల్తాడు, ఆయననే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మెస్సయ్య వస్తాడు అని ప్రతిరోజు విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి సమయమే అది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకా గ్రంథం, జకర్యా గ్రంథంలో ఒక మాటను చూడండి. జకర్యా 777 పేజ్ నెంబర్ 777 పేజ్ నెంబర్లో జకర్యా 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. దూరం పెట్టి చదువునాను. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఇది ప్రవచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నానా అల్లరి చేయకుండా చూడండి. ఒకరు ఎవరైనా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలు కానీ, సియోను పురవాసులు కానీ, యెరూషలేము నివాసులు కానీ, వాళ్ళందరికీ ఒక ప్రవచనం ఏముందంటే ఇదే ప్రవచనం. మీ రాజు వస్తాడు, ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు, గాడిదను ఎక్కి ఆయన రాబోతున్నాడు అని వాళ్ళకు ఒక ప్రవచనం ఉంది.
ఆ ప్రవచనము నెరవేరింది. ఆ ప్రవచనం నెరవేరిన కాలంలో యేసు ప్రభు వచ్చాడు. వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు, వాళ్ళ నిరీక్షణ కలిగి ఉన్నట్టు, వాళ్ళ విశ్వాసము ఏదైతే ఉందో అది నెరవేరింది. దేవుని స్తోత్రం చెప్పాడు. ఆయన వచ్చాడు, ఆయన సమయం వచ్చింది, ఆయన వచ్చాడు. కన్యమరియ గర్భములో జన్మించి, పరిశుద్ధాత్మ వలన జన్మించి, దైవ కుమారుడుగా, సంపూర్ణ మానవుడుగా, సంపూర్ణ దేవుడుగా, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడై ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించి ప్రజల మధ్యలో సంచరించి, ప్రజలను స్వస్థపరిచి, ప్రజలను బాగు చేసి, గుడ్డివారికి కళ్ళనిచ్చి, కుంటివారికి కాళ్ళనిచ్చి, చెవిటి వారిని ముట్టి, మూగవారిని ముట్టి, అనేక విధములైన రోగులను స్వస్థపరిచి, దయ్యములు పట్టిన వారిని బాగు చేసి, చనిపోయిన వారిని సహితము ఆయన బ్రతికించి, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రజల మధ్యలో చేస్తూ ఆ ప్రభు సువార్తను, దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ జీవిస్తున్నటువంటి రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు మత్తయి శుభవార్తలో 21:10 వచనం ఉంది. ఏం చేశారు చూడండి. మత్తయి శుభవార్త 21:10. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. పట్టణమంతా కూడా ఈయన ఎవరో అని కలవరపడ్డారు. తర్వాత జనసమూహము ఈయన గలిలయలోని జనసమూహం అనుకున్నారు. ఏమనుకున్నారంటే ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రవక్త అని చెప్పుకొనిరి. బోల్తపడ్డారు, పప్పులు అడిగేశారు. వాళ్ళ విశ్వాసం, వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఒక విశ్వాసం, నిరీక్షణ దెబ్బతిన్నది. ఆయన యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేం పట్టణం అంతా కూడా కలవరపడ్డారు. మా రాజు ఇతడేనా కాడా? మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఇతడేనా కాడా అని చాలాసార్లు వాళ్ళు సందేహపడ్డారు. ఆయన్ని పరీక్షించారు. ఆయన చేసే అద్భుత కార్యాలేమో దైవ కార్యాలను చూశారు. కానీ ఇతడు మా రాజు అని, ఇతడే మా మెస్సయ్య అని యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు నమ్మలేకపోయారు. అభ్యంతరపడ్డారు, కలవరపడ్డారు. మా రాజు ఎట్లా ఉంటాడంటే ఆయన రాజకీయం చేస్తాడు అనుకున్నారు వాళ్ళు. పార్టీ పెడతాడని అనుకున్నారు వాళ్ళు. మమ్మల్ని అందరినీ ఆయన ఏల్తాడు అనుకున్నాడు. కానీ ఆయన ఏలడానికి రాలే, పరిచర్య చేయించుకోవడానికి రాలే, పరిచర్య చేయడానికి వచ్చాడు. అనేకుల నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజుగా చలామణి అవ్వడానికి ఆయన రాలేదు కదా. వాళ్ళు అనుకున్నది వేరు, యేసయ్య చెప్పింది వేరైతుంది. అక్కడ నా రాజ్యము మీ రాజ్యం వంటిది కాదు, నా సామ్రాజ్యం వేరు, నాది ప్రేమ రాజ్యం, మీదేమో రాజకీయ రాజ్యం. నాది ప్రేమ సామ్రాజ్యం, మీదేమో రాజకీయం. నాకేమో కిరీటాలు పెట్టబోతున్నారు, నాకు కిరీటం వద్దు. నాకేమో అధికారం అంటగట్టబోతున్నారు, నాకు అధికారాలు వద్దు. మరి యూదులకు రాజు నువ్వే కదా. పిలాతు కూడా ఒకసారి అడిగాడు కదా,
యేసుప్రభుని, నువ్వు యూదులకు రాజువా? అవును, నువ్వు అన్నట్టే అన్నాడు ఆయన. మరి యూదులకు రాజు అయితే రాజ్యమేలు, సింహాసనంపై కూర్చో, పార్టీ పెట్టు, యూదుల తరపున నిలబడు, రాజకీయం చేయి. లేదు, నేను రాజకీయం చేయడానికి రాలేదు, నేను సింహాసనం పైన కూర్చోవడానికి రాలేదు, పార్టీ పెట్టడానికి రాలేదు. నేను వచ్చింది, నా ఉద్దేశం వేరు, నా ప్రణాళిక వేరు, నా ప్రయత్నం వేరు, నా ఆలోచన వేరు. నేను వచ్చింది పాపుల కొరకు నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను. సిలువలో నేను బలివ్వడానికి వచ్చాను. బంధింపబడిన వారిని విడుదల చేయాలి. జకర్యా గ్రంథంలో ఒక మాట మీరు ఇందాక చదివారు కదా, 9:9 చూడండి. 9:9 ఏమనుంది ప్రవచనము? సియోను నివాసులారా ఎంత సంతోషించండి, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉత్సాహించి ఉల్లాసంగా ఉత్సాహించి సంతోషించండి. ఎందుకంటే మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను ఎక్కి వస్తున్నాడు. ఆయన సాత్వికుడు. హల్లెలూయా. మీరు సంతోషించండి, మీరు సంతోషించే రోజులు వస్తున్నాయి. ఆయన మీ దుఃఖ దినములను సమాప్తం చేయబోతున్నాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబోతున్నాడు. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని పాపము నుండి, శాపము నుండి, అపరాధముల నుండి విడిపిస్తాడు. మీరు సంతోషించండి, ఇంకా ఉల్లసించండి. ఆయన వస్తున్నాడు. అని రాయబడిన ప్రవచనం ఉంది కదా. అయితే యేసురాజు వచ్చిన సందర్భంలో ఇశ్రాయేలీలు, యూదులు, యెరూషలేము నివాసులు, సియోను పురవాసులు వాళ్ళందరూ సంతోషించడానికి బదులు, ఉల్లసించడానికి బదులు సందేహపడ్డారు. ఈయననేనా మా రాజు కాదా? అభ్యంతరపడ్డారు. ఇన్ని రోజుల దాకా నిరీక్షణ కలిగి ఉన్నారు. మా మెస్సయ్య రాబోతాడు, మా మెస్సయ్య వస్తున్నాడు, మా మెస్సయ్య వస్తున్నాడు అనుకున్నారు. వచ్చిండు, కానీ ఈయన కాడు అనుకున్నారు. ఏమనుకున్నారు వాళ్ళంతా? ఈయన కాడు మా రాజు. మా రాజు గిట్ల ఉంటాడా? దీనుడుగా ఉంటాడా? గాడిద మీద కూర్చొని వస్తాడా? ఏ గుర్రం మీదనో కత్తి పట్టుకొని వస్తాడేమో, కిరీటం పెట్టుకొని వస్తాడేమో అని మేము ఎదురు చూస్తున్నాం. మా పైన ఆయన రాజుగా ఉండి శత్రు సమూహములను జయిస్తాడేమో, శత్రువులను శిక్షిస్తాడేమో, శత్రువులను సంహరిస్తాడేమో. మమ్మల్ని బంధించిన శత్రువులు ఉన్నారే, మమ్మల్ని బానిసలుగా చేసుకున్న శత్రువులు ఉన్నారే చుట్టుముట, ఆ శత్రువుల నుండి మమ్మల్ని విడిపించి, ఆ శత్రువులను జయించి మా పక్షమును యుద్ధాలు చేసి పరిపాలిస్తాడేమో అనుకుంటే ఈ రాజు ఎలా ఉన్నాడేంటి అని వాళ్ళు సందేహపడ్డారు. మార్కు శుభవార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, చూద్దాం. మార్కు శుభవార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంది. 15, 13 అందరం కలిసి చదువుకుందాం. మార్కు శుభవార్త 15, 13 ఏమని రాసింది? వారు వానిని సిలువవేయమని మరలా కేకలు వేసిరి. చూసారా? ఈ యూదులే, ఈ ఇశ్రాయేలీలే, ఈ సియోను పురవాసులే, ఈ యెరూషలేము నివాసులే, తన సొంత ప్రజలే, తన సొంత జనాంగమే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే, యేసయ్య కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే. యేసయ్య వచ్చిన తర్వాత
ఆయన నమ్మకపోవడం విచారకరం. ఆయనే నా దేవుడని, ఆయనే నా రక్షకుడని, ఆయనే నా విమోచకుడని, యూదులకు రాజు ఈయననేనని, ఇశ్రాయేలీయులకు రాజు ఈయననే అని వాళ్ళు నమ్మలేకపోవడం ఆశ్చర్యకరం. నమ్మిర్రా? చెప్పరేంటి? నమ్మలే. వచ్చింది ఎవరు? యూదుల రాజే. ఆ యూదులు నమ్మలేదు. నమ్మకపోగా సిలువ వేశారు. చెప్తున్నారు వారు వానిని సిలువ వేయమని చెప్పిరి. పిలాతు అడిగిండు, ఎందుకు వేయమంటున్నారు? 12వ వచనం చూద్దాం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్తున్నారు కదా, నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మనలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు? ఇతడే చెడు కార్యము చేసేనని వారిని అడగగా, వారు అవన్నీ మమ్మల్ని అడగొద్దు, ఆ ప్రశ్నలన్నీ మాకొద్దు, వానిని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. విన్నారా? అరే, మీ రాజు వస్తే మీ రాజుని గణపరచాలి, మీ రాజు వస్తే మీ రాజుని మహిమపరచాలి, మీ రాజును ఊరేగించాలి. కానీ ఈరోజు మీ రాజుని అనుమానించి, మీ రాజుని అవమానపరిచి, మీ రాజుని దూషించి, నేరాలు మోపి, దుర్భాషలాడి, ఈయన మా రాజు కాదని చెప్పి, సరే మా రాజే సిలువేయండి అని యేసుక్రీస్తు ప్రభుని తూలనాడి వెలివేసి నిరాకరించిరి. ఎంత విచారకరం! తన రాజుని వాళ్ళే చేతులారా దూరం చేసుకొని నిరాకరించి ఆయన నమ్మక సందేహపడి అల్పవిశ్వాసులై అవిశ్వాసులై దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు. ఆయన చివరికి సిలువ వేశారు. నమ్మలేదు. అదే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఒక గాడిద మత్తయి శుభవార్తలో మనం చదువుకున్నాం కదా, ఏం చేశారు ఆయన? మార్కు సువార్త 11లో కూడా ఆ మాట రాయబడ్డది. యేసు ప్రభు తన శిష్యులను చూసి, మీరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాని విప్పి తోలుకొని రండి. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ వేయక ముందు, యెరూషలేము పట్టణము వచ్చే ముందు శిష్యులతో ఈ మాట చెప్పాడు, ఒక గాడిద పిల్లను విప్పుకొని రండి, అది నాకు కావాలని చెప్పండి, దాని మీద ఎప్పుడు ఏ మనుషుడు ఎన్నడూను కూర్చోలేదు, అది నాకు కావాలి, దాన్ని విప్పుకొని రండి. గాడిద. ఆ గాడిదను దేవుడు విడుదల చేశాడు, గాడిదను విడిపించాడు. కట్టబడి ఉన్న గాడిదను, బంధింపబడి ఉన్న గాడిదను ఈరోజు విడిపించాడు. మట్టలాదివారం రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన విషయమే. దేని విడిపించాడు ఆయన? గాడిదను విడిపించాడు. గాడిద ఎవరికి సాదృశ్యం అంటే పాపులకు సాదృశ్యం. ఈరోజు అనేక మంది పాపాలు చేసి బంధింపబడిన స్థితిలో ఉన్నారు కదా. కీర్తనకారుడు అంటాడు, రండి మనము వారి కట్లను విప్పుదము. రండి,
ప్రజల కట్లను విప్పుదాం. ప్రజలు బంధింపబడి ఉన్నారు. యెషయా గ్రంథం 61 చూద్దాం. యెషయా గ్రంథం 61 మొదటి 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రజలు బంధింపబడి ఉన్నారు. ఎలాంటి స్థితిలో ఉన్నారు ప్రజలంటే? భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, ఆ నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖక్రాంతులను అందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజుగా ఎందుకు వచ్చాడంటే విడిపించడానికే వచ్చాడు. హల్లెలూయా. చాలామంది బంధింపబడి ఉన్నారు. చాలామంది పాపం చేత, అపరాధాల చేత, శాపముల చేత, దోషముల చేత బంధింపబడి ఉన్నారు. స్వేచ్ఛ లేదు, మనుషులకు స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు, స్వాతంత్ర్యం లేదు, స్వాతంత్ర్యం లేదు. సాతాను కబంధాల హస్తములో పడిపోయారు, బానిసలైపోయారు. పాపము చేయవాడు పాపమునకు దాసుడు, డ్రింకు చేయవాడు డ్రింకు దాసుడు, స్మోకింగ్ చేయవాడు స్మోకింగ్కు దాసుడు, పాపం చేయవాడు పాపానికి దాసుడు. పాపముల చేత బంధింపబడి చెరలో ఉన్నారు. చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేక మంది బంధింపబడి లేరా? దుఃఖంలో లేరా? కన్నీరు గారస్తలేరా? దెయ్యాల చేత బంధింపబడిన వారు లేరా? చేతబడి క్రియల చేత బంధింపబడిన వారు లేరా? అప్పుల బాధ చేత, నొప్పుల బాధ చేత, అపరాధాల బాధలలో లేరా? వాళ్ళందరి కోసమే ఈరోజు యూదుల రాజుగా వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళందరినీ విడిపించాలి అంతే. బంధింపబడిన వారికి విడుదల ఇవ్వడానికే యేసు ప్రభు వచ్చాడు. అది యెరూషలేం నివాసులు, సీయోను పురవాసులు, యూదులు, ఇజ్రాయేలీలు అర్థం చేసుకోలేదు. వాళ్ళ కోసమే వచ్చాడు కదా, వాళ్ళు అర్థం చేసుకోలే. దేవుని బిడ్డలారా, దైవ కార్యాలను మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకుంటలేరు. యేసుక్రీస్తు ప్రభు తెల్లోల దేవుడట. ఎవరి దేవుడైనా అమెరికా దేవుడట. అమెరికా. వీళ్ళకు ఆలోచన లేని మాటలు మాట్లాడతారు. వీళ్ళు అర్థం లేని మాటలు మాట్లాడతారు చాలామంది ప్రజలు. ఆయన అమెరికాలో దేవుడు కాదు, తెల్లోల దేవుడు కాదు, మాలమాదిగల దేవుడు కాదు. ఇంకొక పేరు కూడా పెట్టారు యేసయ్యకు, మాలమాదిగల దేవుడట. బ్రాహ్మణుల దేవుడు కాదంట ఆయన. కోమటోళ్ళ దేవుడు కాదు, కాపోల దేవుడు కాదు. ఎవరి దేవుడు చెప్పండి? మాలమాదిగల దేవుడా. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎక్కడ చదివినావు నువ్వు? యేసు ప్రభు అందరికీ ప్రభు. స్తోత్రం చెప్పు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆయననే ప్రభు, ఆయననే రాజు, ఆయననే రక్షకుడు, ఆయననే విమోచకుడు, ఆయననే నీ సృష్టికర్త. ఆయనను పట్టుకొని అమెరికా దేవుడు అంటావా?
భూమధ్య భాగములో యేసయ్య జన్మించాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ జన్మించాడు? భూమధ్య భాగములో, అంటే భూమికి సెంటర్ ప్లేస్ ఏదది? బెత్లెహేం. స్తోత్రం చెప్పు. ఇది అంత భూమి అయితే తూర్పు పడమట ఉత్తర దక్షిణం అయితే సెంటర్ ప్లేస్. ఈ సెంటర్ ప్లేస్లో ఈ యూదా దేశంలో ఈ యెరూషలేం రాష్ట్రంలో యూదా దేశము ఈ యెరూషలేం రాష్ట్రంలో అందులో ఒక బెత్లెహేం అన్నటువంటి పురంలో దేవుడు మానవుడిగా మరియమ్మ గర్భంలో వచ్చేశాడు. స్తోత్రం చెప్పు. ఈ సత్యం తెలుసుకోవాలి. ఏ ప్లేస్ ఇది? భూమధ్య భాగం. ఇక్కడ లాస్ట్కి పుడితే నువ్వు అంటే ఓకే, ఎక్కడో ఒక మూలకు యేసుప్రభు పుడితే నువ్వు అనొచ్చు. ఎక్కడో ఒక మూలకు కదా ఆయన వచ్చింది. ఎక్కడొచ్చాడు? అందరికీ అందుబాటులో ఉండడానికి. హల్లెలూయా. అందరూ నా బిడ్డలే, అందరూ నా పిల్లలే, అన్ని దేశాలు నాయే, అందరూ ప్రజలు నా ప్రజలే అని యేసయ్య వచ్చాడు. ఆయన అర్థం చేసుకోక ఆయనను నిరాకరిస్తున్నారు చాలామంది. మతం పేరు మీద, పార్టీ పేరు మీద, కులాల పేరు మీద దేవుని దూరం చేసుకుంటున్నారు. యేసుప్రభును దూరం చేసుకొని చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అగ్నిగుండంలో పడుతారు. అగ్గి ఆరదు, మనిషి చావడు. ఈ రోజుకైనా నీ కులం ఏదైనా, నీ దేశం ఏదైనా, నీ భాష ఏదైనా, నువ్వెవరివైనా, నీ దేవుడే యేసు ప్రభు. స్తోత్రం చెప్పు. నీ రాజే యేసు ప్రభు, నీ రక్షకుడే యేసు ప్రభు. అన్ని మతాలకు, అన్ని కులాలకు, అందరికీ అతీతంగా అందరికీ అందుబాటులో యేసయ్య జన్మించి వచ్చాడు. ఈయననే యూదుల రాజు. ఆల్రెడీ యేసుప్రభు శిలువకు బోర్డు పెట్టారు. ఏమని? యూదుల రాజు అని. ఇశ్రాయేలీలు, యూదులు దేవుని నిరాకరించి పోగొట్టుకున్నారు. అదే రక్షణ అన్యజనులమైన మనకు దొరికింది. దేవుని స్తోత్రం చెప్పండి. మనము ధన్యులమయ్యాం, అదృష్టవంతులమయ్యాం. వాళ్ళు నిరాకరించిన రక్షణ ఈరోజు మనకు దొరికింది. అన్యులమైన మనము ఈరోజు క్రైస్తవులమయ్యాం. అయితే కట్టబడిన గాడిద, బంధించబడిన గాడిదను విప్పుకరండి అన్నాడు కదా. ఆ గాడిద ఎవరంటే మనమే. దాన్ని విప్పారు. బంధింపబడిన వారికి ఎట్లా విడుదల దొరికిందో, చెరలో ఉన్నవారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును ప్రకటించుటకును నన్ను పంపించాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును నన్ను పంపించాడు. మన క్రిస్మస్ సాంగ్లో ఈ చరణం ఉంది. చెరలోన పడియున్న వారు విడుదలనే పొందినారు నేడు, బంధింపబడి ఉన్నవారు విడుదలనే పొందినారు చూడు. చెరలోన పడి ఉన్నవారు విమోచన పొందినారు నేడు, బంధింపబడి ఉన్న. పాడరేంటి మీరు? నాకేమో ఇక పాట రాస్తే ఎప్పటికి గుర్తుంటుందా? అందుకే ప్రింట్ చేస్తారు. ఏమాట పాడవేందమ్మా? ఏం ఆలోచిస్తారు మీరు? పాటలు ధ్యానం చేయరా? అరే అందించరా?
చీకటిలో కూర్చున్నవారు గొప్ప వెలుగు చూచినారు. మరణములో నిలిచున్నవారు నిత్య జీవం పొందినారు. ఆ నీతి సూర్యుడు చెను అవినీతి చీకటిని తొలగించెను. ఆ నీతి సూర్యుడు ఉదయించెను, అవినీతి చీకటిని తొలగించెను. లోకమంతా యేసయ్య వెలిగించెను. క్రిస్మస్ సంతోషము, రక్షణ ఆనందము, ఇచ్చింది నిత్య జీవము, మనకు వచ్చింది దైవరాజ్యము. చెరలోన పడి ఉన్నవారు విడుదలనే పొందినారు చూడు. బంధింపబడి ఉన్నవారు చూడేడు. మంచి చరణం ఉంది, అది గుర్తుకు రాలే. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నలిగిన వారిని బలపరిచెను, దుఃఖ దినములన్నిటినీ సమాప్తం. మీరన్నా వాడతలేరు, నన్ను పాడనిస్తలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అలాగే యేసు ప్రభు విడుదల చేయడానికి వచ్చాడు. ఆ గాడిదను విడిపించి, ఆ గాడిద ఎట్లా ఉండేనంటే కట్టబడిన గాడిదే కదా, అక్కడే అంతా గలీజు ఉంది. అక్కడ ప్లేస్ ఎట్లా తయారైంది? కట్టబడిన దగ్గర ఏమా రోత జీవితం అయిపోయింది. అల్లనే పడుకుంటుంది, అల్లనే కూర్చుంటుంది, అల్లనే లేస్తుంది. వన్ సైడ్ టూ సైడ్ మొత్తం అక్కడే. ఏమంటావు? అట్లాంటి దాన్ని విప్పుకొచ్చి ఏం చేశారు తెలిసిన వీళ్ళు? అట్టనే కూర్చొని పెట్టిరా యేసు ప్రభుని, కడిగిరు. దేవుని స్తోత్రం. దాన్ని మంచిగా సబ్బు పెట్టి, షాంపులు పెట్టి, ఆ గాడిదను తెల్లగా కడిగిన్రు. ఏమంటారు? కడిగిరా లేదా? కడిగి దాని మీద బట్టలు పరిచిరు. అప్పుడు యేసుప్రభు కూర్చుండని రాయబడ్డది. చూడండి అక్కడ, ఎక్కడది? మార్కు శుభవార్త 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడి దాన్ని విప్పుచుండగా. 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండాడు. ఇంకేముంది? అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలు కూడా పరిచిరి. హల్లెలూయా. ఈ గాడిదను ఆ రోత బ్రతుకు నుండి, ఆ పాత జీవితం, పాప జీవితం నుండి విప్పుకొచ్చిన తర్వాత దాన్ని కడిగారు. పాపులమైన మనం కూడా కడగబడాలి. దేవుని స్తోత్రం. యేసు రక్తమే మనల్ని కడుగుతుంది. స్తోత్రం చెప్పండి. అదే కదా సాదృశ్యం. ఒక పాపి బంధింపబడిన స్థితిలో నుండి విడుదల పొంది యేసు రక్తంలో కడగబడాలి. ఏమంటారు? వాక్యం చేత కడగబడాలి, పరిశుద్ధాత్మ చేత కడగబడాలి. మనందరము పరిశుద్ధులం అవ్వాలి. హల్లెలూయా. మన పాత రోత జీవితము కూడా వదిలిపెట్టేసేయాలి. మనం విడుదల పొందిన ప్రజలము, మనము విముక్తి చెందిన ప్రజలము, మనము స్వతంత్రులమై ఉండాలి. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ చెప్పండి స్వాతంత్ర్యం ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయంలో ఉంటాడో వాళ్ళు స్వతంత్రులని వాక్యం చెప్తుంది కదా. ఆత్మ నీలో లేకపోతే నువ్వు స్వతంత్రుడవు కావు. నువ్వు పాపివే, ఇంకా నువ్వు బంధింపబడి ఉన్నవాడవే, ఇంకా నువ్వు చీకట్లో ఉన్నవాడవే, ఇంకా నువ్వు మోసములో అబద్ధములో ఉన్నవాడవే, ప్రమాదకరమైన ప్లేసులో ఉన్నావు. ఇప్పటికైనా నువ్వు విడుదల పొందు. యేసయ్య రక్తం చేత కడగబడు, యేసయ్య వాక్యం చేత కడగబడు, పరిశుద్ధాత్మ చేత కడగబడు,
పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళు స్వతంత్రులు. గలతీ 5:1 ఉంది, క్రీస్తు రక్తం చేత మనం స్వతంత్రులం అయ్యాము. క్రీస్తు ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనం ధర్మశాస్త్ర నియమ నిబంధనలలో బంధింపబడి ఉంటుంది కదా. ఇప్పుడు వాటన్నిటి చూసి దేవుడు మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఎంజాయ్మెంట్ చేయొచ్చు, మనం దేవునిలో ఆనందించవచ్చు. హల్లెలూయా. పాప శిక్ష అంతా పోయింది. ఆ బంధకంలో నుండి మనం బయటకు రావాలి. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు రోమపత్రిక 7:24, అయ్యో అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ పాపము నుంచి ఎవరు విడిపిస్తారు, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగున శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, నా ప్రభువైన యేసుక్రీస్తే కదా నన్ను విడిపించేది అని పౌలు భక్తుడు కూడా ఒక చోట అంటున్నాడు. పాపము ఉన్న వాళ్ళందరూ విడిపించేది యేసు ప్రభువే, దయ్యాల నుంచి విడిపించేది యేసు ప్రభువే. తాత ముత్తాత నుంచి వచ్చే శాపము నుండి, ఆదాము అవ్వల నుంచి వచ్చే శాపము నుండి, ధర్మశాస్త్రము ఉల్లంఘించినందువల్ల వచ్చే శాపము నుండి, తెలిసి తెలియక నువ్వు చేసిన పాప శాపముల నుండి విడిపించేది యేసు రక్తం జయం. హల్లెలూయా. విడిపించబడి కడగబడింది గాడిద. గాడిదను కడిగి దాని మీద ఏమేశారు, బట్టలేసి. అందుకనే అపొస్తలుల కార్యాలు 22:16 పౌలుతో ఆ భక్తుడు చెప్పాడు, తడువు చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకో. లే, ఇంకెన్ని రోజులు బాప్తిసానికి వాయిదేస్తావు? తొందరగా బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. ఏమంటున్నాడు మరొకసారి చదువు, తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో, శుద్ధీకరించబడు. అపొస్తలుల కార్యాలు 2:38 నీ పాపములు కడిగి వేసుకోవాలి. ఏ విధంగా? అపొస్తలుల కార్యాలు 2:38 ఉన్నది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు, స్వతంత్రులు అవుతారు. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ స్వతంత్రం చెప్పండి? ఆత్మ ఉన్న దగ్గర పరిశుద్ధాత్మ అభిషేకం. స్త్రీ పురుషులు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆత్మతో నింపబడాలి. దురాత్మ చేత కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడే రోజులు ఇవి. యేసయ్య కొరకు ఎదురు చూడాలి మనము. ఆయన రాబోతున్నాడు రాజులకు రాజై. అప్పుడు గాడిద మీద ఎక్కి వచ్చాడు, కానీ ఇప్పుడు దేని మీద వస్తాడు? గుర్రం మీద. హల్లెలూయా. రాజులకు రాజై, ప్రభువులకు ప్రభువై మన పితరులను తోలుకొని మధ్యాకాశానికి యేసు ప్రభు రాబోతున్నాడు. ఇప్పుడు గుర్రం మీద రాబోతున్నాడు, ఇప్పుడు సింహంలాగా రాబోతున్నాడు. అప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు, దీనుడై వచ్చాడు, సాత్వికుడై వచ్చాడు, నీతిపరుడై రక్షణకరుడై వచ్చాడు. కానీ ఇప్పుడు గాండ్రించు సింహం వలె సింహముగా వస్తున్నాడు, చీల్సే సింహమై వస్తాడు. ఇప్పుడు ఎవరిని కనికరించడు, నీకు ఇంకా అవకాశం ఇంకా ఇయ్యడు. ఆఫర్ ఎప్పటికి ఉంటుంది అయ్యా? ఏం చెప్పరు? కొంతమంది ఆఫర్లు ఇస్తారు కదా కంపెనీ వాళ్ళు, ఎప్పటికి ఉంటుంది అది? కొంత సమయం ఉంటుంది. అదే ఇప్పుడు కృపాకాలం, ఇప్పుడే నీకు అవకాశం, మారు మనసు పొందు, నువ్వు ఎవరైనా సరే. కానీ అప్పటికి పొందుతా అంటే అప్పటికి ఆఫర్ ఉండదు, కృపకాలం ఉండదు, కఠిన కాలం వస్తుంది, శ్రమకాలం వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత నెత్తి బాదుకున్న రక్షణ రాదు. జాగ్రత్త. ఆయన రాజులకు రాజై రాబోతున్నాడు, ప్రభువులకు ప్రభై రాబోతున్నాడు. అప్పుడు గాడిద మీద వచ్చిండేమో, కానీ ఇప్పుడు గుర్రం మీద రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు మారు మనసు పొందలేవు, అప్పుడు ఆయన నిరాకరించావు, దూషించావు,
వెలివేశావు, త్రోసివేశావు. జాగ్రత్త, ఎవరు ప్రభువుని త్రోసివేయొద్దు. ఆయన చేర్చుకోండి, వేడుకోండి. ప్రభువు సమీపంగా ఉండగా యెహోవా దొరుకు కాలమున ఆయన వేడుకోండి. దాన్ని కడిగారు. ఇప్పుడు కట్టబడిన గాడిద విప్పబడ్డది, తర్వాత కడగబడ్డది. దేవుని స్తోత్రం. మనమే పాపాల నుంచి విముక్తి చెంది ఇప్పుడు మనము బాప్తిసమము, ప్రతివాడు మారు మనసు పొంది బాప్తిసం పొందండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని వరం పొందుతారు. చివరి మాట చెప్పి ముగించేస్తాను నేను. చివరికి ఆ గాడిదకి ఎంత విలువ వచ్చింది. ఇప్పుడు ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందయ్యా చెప్పరేంటి? బట్టల మీద నడుస్తుంది, కొమ్మల మీద నడుస్తుంది. యేసు ప్రభు దాని మీద నిదానంగా పూనం కూసున్నాడు. యేసుప్రభు నీ మీద నా మీద కూర్చుంటే ఎంత బాగుంటుండే. నీ మీద ఏం కూర్చుంది? కొంతమంది అవి వచ్చి కూర్చుంటాయంట. దాన్ని ఏమంటారు? పూతమా ఏమంటారమ్మా? చెప్పరేమ్మా, సపోర్ట్ చేయరేంటి? సిగాలు వస్తాయి కదా, వాళ్ళని ఏమో అంటారు కదా. పూత ఉన్నదే ఏం కాదు, వాళ్ళ మీద పూతం కూర్చుందో ఏమో అంటారు. దేవుని స్తోత్రం. అమ్మవారు కూర్చుందా? మరి మీ మీద ఏం కూర్చుందో చూసుకోండి. మరి ఇప్పుడు ఆ గాడిద మీద ఎవరు కూర్చురు? యేసయ్య. నువ్వు నిజంగా గాడిదవైతే, మారు మనసు పొందిన గాడిదవైతే, కడగబడిన గాడిదవైతే, ఆ యేసయ్య నీలో, నీ పైన ఆయన రాజుగా ఉండి నిన్ను పరిపాలిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. గాడిదకి ఎంత విలువ వచ్చింది అనుకున్నావు? ఒకప్పుడు దాన్ని ఎవరు కేర్ చేయలే, కట్టేసిరు, దుర్వాసన కొట్టింది. ఇప్పుడేమో పరిమళ వాసనగా మారింది. హల్లెలూయా. సెంటు కూడా కొట్టినట్టు గాడిదకి. ఎందుకంటే యూదుల రాజు దాని మీద కూర్చోవాలంటే దాన్ని కడగాలి, మంచి బట్టలు పరవాలి, పూల దండలు వేయాలి, మళ్ళీ పూల వాసన వస్తుంది. సెంటు కొట్టిర్రు, ఇంకా దాన్ని మంచిగా శృంగారించిర్రు, దాన్ని మంచిగా చేసిర్రు, కూర్చొనబెట్టిర్రు. జయం 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 అంటారు. ఏమంటారు? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారుని జయం జయం. గాడిదకి ఎంత విలువ వచ్చిందంటే, జంతువులలో చెండాలి జంతువు అంటే గాడిదే కదా. పశువులలో ఏదమ్మా చెడ్డది? గాడిద. పంది కంటే నీచమైంది. పందిని అనలేదు. నీచమైన జంతువు ఏది? గాడిద అన్నారు. మరి ఆ నీచమైన గాడిదకి ఇప్పుడు ఎంత విలువ వచ్చింది చూడు. ఒకప్పుడు మనకు కూడా విలువ లేని వాళ్ళము, ఇప్పుడు విలువ వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు అసలు మన మనుషులమే కాదు, మానవత్వమే లేదు. ఆయన ఇప్పుడు మనల్ని మనుషులుగా మార్చాడు, తన పిల్లలుగా మార్చుకున్నాడు. ఇప్పుడు మనకు ఘనత వచ్చింది. ఆవు పాలు కంటే గాడిద పాలకే రేటు ఎక్కువ ఉంది. ఏ పాలకు రేటు ఎక్కువ ఉందమ్మా? ఆవు పాలు కంటే గాడిద పాలకు రేటు ఎక్కువ. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంది చూడది. యేసయ్యను మోసింది గాడిదది. దేవుని స్తోత్రం. అందుకే దాని పాలకు ఎక్కువ విలువ వచ్చింది. ఒకప్పుడు త్రోసివేయబడ్డదేమో కానీ, అవమానపరచబడ్డదేమో కానీ, ఇప్పుడు దానికి ఉన్న విలువ దేనికి లేదు. యేసయ్య కూర్చుంటే అయిపోయా, దానికి విలువ వచ్చే. నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకుంటే, యేసయ్య నీలో ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయా. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు, దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవనికి యాకోబు దేవుడు సాయుడగునో ఆ మనుషుడు ధన్యుడు. దేవుడుకు నువ్వు నమ్ముకుంటే నువ్వు ధన్యుడవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ ధన్యులు. ధన్యుడవు, ధన్యురాలు.
పక్షులల్లా చండాలమైన పక్షి ఏది? కాకి. జంతువులల్లా పశువులల్లా చండాలమైంది గాడిది. మరి మనుషులల్లా చండాలపోడు ఎవడు? ఎవడాడు? మనుషులలో మంచి వాళ్ళు కూడా ఉండరు కదా. యేసుప్రభుని నిరాకరించినోడే యూద లాంటివాడు చండాలుడు. దేవుని నమ్మనోడే చండాలుడు. దేవుని దగ్గరికి రానోడే చండాలుడు. అంతకంటే హీనుడు ఇంకెవడు ఉండడు. యేసుప్రభు నీకు మంచి అవకాశం ఇస్తే అవకాశాన్ని చేజార వదులుకుంటున్నావా? అవకాశాలు పోగొట్టుకుంటున్నావా? నీలాంటి చండాలుడు ఎవడంటే గర్విష్ఠుడు. ఎవడు? గర్విష్ఠుడు, హెచ్చించుకున్నటోడు, వాడే చండాలుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు గాడిదను గణపరిచాడు. ఒక మాట చదివి ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 30వ వచనములో చివరి లైన్. 30వ వచనములో చివరి లైన్. 30వ వచనం చివరి లైన్. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వాళ్ళు తునికారం పొందుదురు. దేవుని గణపరిచే బిడ్డల్ని దేవుడు గణపరుస్తాడు. ఆయన గణపరచకపోతే తునీకరించబడతారు. నీ జీవితంలో దేవుని ఎప్పుడు గణపరచాలి. స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, ఆయనని ప్రేమించి, ఆయనకు సమయాన్నిచ్చి, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయనకు విధేయులమై ఎప్పుడు మన దేవుని గణపరుస్తూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇచ్చే విషయంలో కూడా దేవుని గణపరచాలి. కానుకల రూపకంగా దేవుని గణపరచాలి. దశభాగముల రూపంగా దేవుని గణపరచాలి. సేవ చేసే విధానంగా దేవుని గణపరచాలి. అన్ని విషయంలో దేవుని గణపరచాలి. బైబిల్లో ఉంది కదా, సామెతల గ్రంథం 3:9 ఏముంది? త్వరగా చదవండి, ముగించుకుందాం. యెహోవాను గణపరచుము. ఇచ్చి కూడా గణపరచాలి. నువ్వు ఇచ్చే విషయంలో దేవుని ఎప్పుడు అవమానపరచొద్దు, చిన్న చూపు చూడొద్దు. దేవునికి శ్రేష్టమైనదే ఇవ్వాలి. ఏబేలు అంగీకరించబడ్డాడు, కయీను త్రోసివేయబడ్డాడు, నిరాకరించబడ్డాడు. కయీను అర్పణ యెహోవా అంగీకరించలే. ఎందుకంటే కయీను అర్పణలో దేవుని గణపరిచే అర్పణ కాదు, అది ఎన్నటెన్నటికీ కాదు. ఏబేలు అర్పణ మందలో కొవ్వినవి, మొగవి, ఆడివి కావు. ఏబేలు అర్పించిన అర్పణ మగవి, శ్రేష్టమైనవి, కొవ్వినవి యెహోవాకి ఇచ్చాడు. కాబట్టి యెహోవా మనసెరిగిన దేవుడు కాబట్టి ఆయన అర్పణను అంగీకరించాడు. నేటి వరకు ఏబేలు అర్పణ దేవునికి అంగీకారం. మనము కూడా దేవునికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి? అదే 10 రూపాయలు, అదే 50 రూపాయలు, అదే 100 రూపాయలు, అదే 1000 రూపాయలు అవుతుందాగా లక్షల సేవ పరిచర్య. ఒక ఇన్స్ట్రుమెంట్ కొనాలంటే లక్షలు అవుతుంది కదా. నీ 100 రూపాయలకు వస్తుందా? మారాలి. ఇచ్చే విధానం కూడా మారాలి. దేవుని స్తుతించే విధానం మారాలి. దేవుని ప్రార్థించే విధానం మారాలి. దేవుని మనం గణపరిచినట్లయితే ఆయన నిన్ను గణపరుస్తాడు. మన వినికిడిలో ఈ మాటలన్నీ దీవించబడునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మట్టల ఆదివారం రోజు కొన్ని మాటలను మేము జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఆనాడు యూదులు యేసయ్యను నిరాకరించారు. యూదుల రాజే, ఇశ్రాయేలు రాజు అయిన సియోను వాసులారా, యెరూషలేము నివాసులారా,
మీరందరూ ఉత్సాహించండి, సంతోషించండి, మీ రాజు వస్తున్నాడు, గాడిదని ఎక్కి వస్తున్నాడని వాళ్ళకు ప్రవచనాలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు నమ్మలేదు, నిరాకరించి సిలువకేశారు. ప్రభువా, గాడిద పిల్లను విడిపించి దాన్ని పరిశుద్ధపరిచి బట్టల మీద నడిపించి ఎలాగ దానికి విలువనిచ్చావో మా జీవితంలో కూడా పాపులమైన మమ్మల్ని రక్షించి నీతిమంతులుగా మార్చి నీ బిడ్డలుగా చేసుకొని నీ సొత్తుగా నీ ప్రజలుగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామమున నీవే మా రాజువని, రాబోతున్న రారాజువని, ప్రభువులకు ప్రభువు అని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు రానై ఉన్నావు నాయన, త్వరగా రానై ఉన్నావు. మేమందరము ఆత్మచేత నింపబడి ఎదురు చూస్తూ నిన్ను ఎదుర్కొనే భాగ్యం మా అందరికి దయచేయండి. నీవే మమ్మల్ని ఏలండి, నీవే నీతికి రాజువై ఉన్నావు. ఈ రాజ్యాలన్నిటిని రేపు ఏల్తావు, 1000 ఏళ్ళ పరిపాలన చేస్తావు, యుగ యుగాలు తరతరాలు మమ్మల్ని ఏలనై ఉన్నావు. అందుకే మీకు స్తోత్రం. యూదుల రాజా, మా రక్షకుడా, మా విమోచకుడా, రాజుల రాజా, మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.